హాయ్ గాయస్, మేమైతే ఇంకా కుంభమేళను స్నానం చేసేసి త్రివేణి సంగమం నుంచి మళ్ళీ అయోధ్యకు బయలుదేరమని వెళ్ళినాము. ఇక్కడ హోటల్లో సాయంత్రం 5:30కి అట్లా ఆగినాము. ఇక్కడ ఫుడ్ తీసుకొచ్చారు. ఇది మటుకు బాగానే ఉందండి. ఫుడ్ మటుకు టేస్ట్ బాగుంది. ఇక్కడ వచ్చేసి చట్నీలు అంతా కూడా వెరైటీ చేస్తారండి. అంటే తొక్కు అంటాం కదా, కారం అదంతా డిఫరెంట్ ఉంటుంది. అంటే అన్నీ మిక్స్డ్ ఉంటుంది అన్నట్టు. క్యారెట్, నిమ్మకాయ, దాంట్లో అన్ని వెజిటేబుల్ యాడ్ అయ్యి వస్తుంది అన్నట్టు. ఇంకా చపాతీలు బాగున్నాయి. ఇక్కడ మంచి గోధుమ పిండితో మంచిగా చేసారు. ఇంకా తిన్నాం. ఇట్లయితే టేస్ట్ మట్టుకు బాగుండే. ఇది మళ్ళీ ఏదో లడ్డూలు ఇచ్చిరండి. ఆ లడ్డూలు ఏంటియో సోరకాయ దాని కానీ తెలియదు మాకు. డిఫరెంట్ ఉంది. అంతేం మనకు నచ్చాయి కదా అట్లాంటి డిఫరెంట్. అలా నైట్ తెల్లదాకా ముట్టినాము. అయితే ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ టైంలో 5:30కి అట్లా ఇంకా ఆటోలో ఆ టెంపుల్ వరకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాము టెంపుల్ కోసము. ఇదంతా మంచిగా ఎట్లా దించి చూడండి. ఇక్కడ శివుడివి అవన్నీ చాలా టెంపుల్ ఉన్నాయండి. మేము నడుస్తూ వెళ్తున్నాం కదా, అసలు గల్లీ గల్లీకి అడుగడుగునే ఉన్నాయి టెంపుల్స్. ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలట. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారంటే భక్తులు చాలా మంది ఉన్నారు. అంటే అక్కడికి ఎక్కడ కుంభమేళానికి వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీకి వెళ్తారు. కాబట్టి అన్ని దగ్గర లైన్ పట్టినాం కదా, గంటన్నర అట్లా పట్టింది మాకు. ఇంకా హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామిని మొక్కడానికి. దాని తర్వాతనే ఇంకా మళ్ళా ఇక్కడ హనుమంతుని మొక్కిన తర్వాతనే ఆంజనేయ స్వామిని, మళ్ళీ రాముని మొక్కాలి, బాలరాముని. ఇంకా పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు భక్తులు. ఈ టెంపుల్ అయితే ఇది టెంపుల్ కాదట, ఏదో రాజుల కాలంది. ఇది రాముడు ఉంటుండే అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే అక్కడ ఉంది, అక్కడ టెంపుల్. అది లోపల అక్కడనే దేవుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి. చూడండి నా వెనకాల చూడండి.